ఈరోజు బోయినపల్లి మార్కెట్లో బజ్జి మిర్చి కిలో 60 రూపాయలు రికార్డు ధర పలకడం జరిగింది. మనము నరసయ్య గారిని అడిగి తెలుసుకుందాము. ఎలాంటి బజ్జి మిర్చిలో వారికి ఉన్న అనుభవం ఎలాంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి బజ్జి మిరప సాగు చేస్తున్నారు, వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అడుగు మందులు ఎలా పంపిస్తున్నారు, పైన ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ముఖ్యంగా మేలైన విత్తనాలను ఏ విధంగా ఎన్నుకుంటున్నారు, ఏ కంపెనీ విత్తనాలను సాగు చేస్తున్నారు, నారు ప్రధాన పొలం నాటుకున్న తర్వాత బజ్జి మిరప ఎన్ని రోజుల్లో మొదటి కోత కోస్తారు, 30 గుంటల్లో ఎన్ని బస్తాల కాయలు కోస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి కాయ కోస్తారు అనేది రైతుని అడిగి తెలుసుకుందాము. తర్వాత ఓవరాల్గా దాదాపు మేము 7-8 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఎక్కువ శాతం సాంబా పెట్టడము 10 ప్యాకెట్లు తెచ్చి 30 గుంటలకు పెడుతున్నాం. 30 గుంటలు పెడితే దిగుబడి బాగా వస్తుంది. పెట్టుబడి చాలా తక్కువ. ఏది చేసినా డ్రిప్పులలోనే ఎక్కించడం, మందులు డ్రిప్పులలోనే ఎక్కిస్తాం. తక్కువ చల్లడం, తక్కువ పోయడం, ఎక్కువ శాతం డ్రిప్పులనే. కానీ సైజు కానీ పంట వెళ్ళడం కానీ బజ్జి మిర్చిలో సాంబనే బాగా వెళ్తుంది. ఏ మార్కెట్కు పంపిస్తారు మీరు? హైదరాబాద్ మార్కెటే, బోయినపల్లి మార్కెట్. ఇప్పుడు ఈ అధిక వర్షాలు పడ్డాయి కదా నరసన్న, ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డా కూడా మా దుబ్బ చిలకలు రాళ్ళ చిలకలు కాబట్టి తట్టుకున్న చేను తట్టుకొని అవి కొద్దిగా అదైంది. కానీ సాంబ బాగా తట్టుకున్నది. ఓకే, మిగతా వేరే రకానికి ఇప్పుడు సాంబాకున్న తేడా ఏంటి? ఈ వర్షాకాలంలో సాంబాకున్న తేడా అంటే సాంబే మంచిది, వేరే విత్తనం ఖరాబ్ అయింది. ఎరుపు రోగం రావడం, ముడత రావడం, దానికి తట్టుకోలేదు రోగానికి. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచికారి చేస్తారు బజ్జి మిర్చి? చేసుడు మేము వారానికి ఒకసారి పిచికారి చేస్తాం, కానీ వారానికి ఒకసారి డ్రిప్ లో మందు ఎక్కిస్తాం. ఎక్కువ చల్లడం తక్కువ, ఎక్కించడం ఎక్కువ. కానీ సాంబ అంటే సాంబ బాగా కాస్తుంది. ఇది ఎన్నో కోత నరసన్న? 7వ కోత. హైదరాబాద్ మార్కెట్ లో ధర ఎంత పలుకుతుంది? హైదరాబాద్ మార్కెట్ లో ధర అంటే ఇప్పుడు వచ్చేసి సాంబా ఈ సైజు చూసి 60 రూపాయలు ఇవ్వాలి రోజు. ఓకే, ఇవాళ రోజు మార్కెట్ 60 రూపాయలు పలుకుతుంది. ఇది అంత చక్కనైన మా కాయ. నరసన్న, ఇప్పుడు మనకు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటారు? నారు మీరు స్వతహాగానే పెంచుకుంటారా? నారు మేము పోసుకొని పెంచుకుంటాం. ఎన్ని రోజుల నారు ప్రధాన పొలంలో నాటుకుంటారు? 25 రోజులలో మళ్ళా మొక్క నాటనే. ఓకే, నాటేటప్పుడు మనకు దిక్కులో ఏమైనా ఎరువులు చల్లుతారా? ఏం చల్లం, ఎక్కువ గోళీలు, లద్ది పురుగు అది ఇది ఉంటుందని గోళీలు, కొంచెం డిఏపి చల్లుతాం. ఓకే, ఇప్పుడు సాలుకు మొక్కకు మధ్య దూరం ఎంత ఇస్తారు? ఒక 1/2 ఫీటు మొక్కకి ఫీట్ లోపు అంతే. సాలుకు మధ్యలో? సాలుకు మధ్యలో 3 ఫీట్లు. ఓకే, 3 ఫీట్ల ఎడల్పు ఉంటుంది. కానీ నడవనికి రాదు, అంత అజ్జెత్తది సాంబా. ఓకే, మనకు కమ్ముకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది నీటి పారకమేనా, మీరు డ్రిప్ పారకమే? ఓకే, రోజు ఇప్పుడు ఈ సాంబా ఏ నెలలో నాటుకున్నారు మీరు? ప్రధాన 3 నెలల క్రితం వాడుకున్నాం అంతే. 3 నెలల క్రితం నాటుకున్నాం. నాటిన ఎన్ని రోజులకు మొదటి ఖాతా కోసారు? నాటినాక 55 రోజులు 60 రోజులలో కంపల్సరీ కాయ దింపుతాం. ఓకే, మళ్ళీ ఖాతాకు మధ్యలో ఎన్ని రోజులు ఉంటుంది? ఖాతాకు మధ్యలో ఎంత 15 రోజులలో మళ్ళీ కాపు దింపుడే. ఓకే, 15 రోజులలో కాపు కంపల్సరీ దింపుతాం. ఒకసారి అయితే వారంలో కటికి చేస్తాం. అంత ఫీడ్ వస్తుంది, అంతా డ్రిప్కి మంది ఎక్కించుకుంటాం. ఓకే, మనకు దిగుబడి ఈ 30 గుంటల్లో ఎన్ని బస్తాల కాయలు దింపుతారు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ 30 గుంటలల్లో ఒక 15 బస్తాలు దింపుతారు స్టార్టింగ్ కోత. ఓకే, అది అయిపోయింది అనుకో 50-60 ఇట్లా వస్తుంది. ఒక బస్తాలో ఎన్ని కిలోల కాయలు పడతాయి? ఒక బస్తాలో 55-60. ఓకే, 60 కాయలు 60 కిలోలు, 70 కూడా ఒక బస్తాలో 70 కిలోలు, 60-70 కిలోలు వస్తాయి. సో 70 దాకా ఒకటి బోరే అయితే 80 కిలోల దాకా వచ్చినాం. అలాంటిది మీరు ఎన్ని బస్తాలు దిగుబడి తీస్తారు? 50-60 బస్తాలు వచ్చే దిగుబడి 50 బస్తాలు తీసినాం రెండో కొత్త బేక. ఈ అధిక వర్షాల వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా? ఏం దీంతో డౌటే లేదు మాకు. ఓకే, సాంబాతోనే ఏ డౌట్ లేదు. ఓకే, ఆనాలో కూడా తెంపేసినాం. కూడా తెంపి బోయినపల్లి మార్కెట్ పంపించినాం. మొదట్లో రేట్ ఎలా ఉంది? మొదట్లో రేటు కొంచెం తక్కువ. అప్పుడు స్టార్టింగ్ అదే 45-50 ఉండే. ఇక మధ్యాహ్నంకి వచ్చినాక 25-30 అయింది. ఇక దాన్ని వదిలేసి ఇప్పుడు వచ్చింది ఇక రేటు బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎన్ని కోతలకు వస్తారు? ఇంకా వచ్చేసి 3-4 కోతల సంక్రాంతి దాకా వస్తాం. వారానికి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ వస్తాం. ఓకే, సో మనకున్న బజ్జి మిర్చి రకాలలో మీ అనుభవంలో చెప్పండి. సాంబనే. ఓకే, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సాంబా? రవి సీడ్స్ వాళ్ళది సాంబనే. సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇతనాన్ని? మేము దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఓకే, సరే.
కానీ ఇప్పుడు ఇది ఎక్కువ ఇదే పెట్టినాం. ఎప్పుడు 7 సంవత్సరాలు పెడుతున్నాం కానీ ఎక్కువ సాంబార్ పెట్టినాం. సామాన్య పెట్టినాం. సో ఇప్పుడు వేరే తోట దీని పక్కన దీనికి తేడా కూడా చూద్దాము. చాలా తేడా ఉంది. ఓకే, చాలా తేడా. పక్కపోతే ఆ 1 ఎకరా ఉన్నాయి, 1/2 ఎకరం అది పెట్టినాం. 1/2 ఎకరా అందులో వచ్చిన దిగుబడి, ఆ ఇంట్లో వచ్చిన దిగుబడి అలా రాలేదు. సాంబార్ వచ్చిన దిగుబడి రాలేదు. ఓకే.